మేతకే గాని కూతకి పనికిరాదంటారు చూడండి. అలాగే ఈ సీతాఫలాలు పైకి చూడ్డానికేమో నిగనిగలాడుతూ భలే ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం ఉప్పగా అదొక రకంగా ఉన్నాయి. అందుకే సీతాఫలం అలా డైరెక్ట్ గా తినలేక మిల్క్ షేక్ ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా సేమ్ జ్యూస్ షాప్ స్టైల్లో. ఫస్ట్ సీతాఫలంలో సీడ్స్ బయటకు తీయడం కోసమని వెజిటబుల్ చాపర్ లోకి ఆ పల్ప్ అంతా వేసేసి ఒక 2-3 టైమ్స్ అలా ప్రెస్ చేస్తే గింజలన్నీ సపరేట్ అయిపోయినాయి. ఏదో వీడియో కోసమని 2-3 అలా స్పూన్ తో తీసాను కానీ ఇదంతా అయ్యే పనిలా లేదని చేత్తో మంచిగా తీసి పక్కకు పెట్టేసి ఈ పల్ప్ అంతా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ సీతాఫలం గుజ్జునంతా ఒక మిక్సీ జార్ లోకి వేసుకొని ఒక గ్లాస్ వరకు కాచి చల్లార్చుకున్న పాలు, 2-3 స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేసేసుకొని 1 స్పూన్ వరకు ఐస్ క్రీమ్ వేసుకున్నాను. ఇంకా దీనికి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవ్వాలి అంటే కండెన్స్డ్ మిల్క్ ఉంటే కొంచెం యాడ్ చేసుకుంటే టేస్ట్ అద్రిపోతుంది. ఇదంతా కూడా మిక్సీ పట్టేసుకొని పైనుంచి కొంచెం సీతాఫలం పల్ప్ అలాగే 1 స్పూన్ ఐస్ క్రీమ్ యాడ్ చేసుకుంటే మన ఎంతో టేస్టీగా ఉండే సీతాఫలం మిల్క్ షేక్ రెడీ.